ఎవరు ఈ మార్కుని కనుక ప్రశ్నిస్తే గనక ఈయన ఎవరు అని అంటే, వీళ్ళ తల్లి ఒక మంచి ప్రార్థనా పరురాలు, జ్ఞానవంతురాల స్త్రీ, వాళ్ళ ఇంటిని కట్టుకుంటుంది. యేసు ప్రభు వారు ఒకరోజు, అయ్యా మనం పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలని శిష్యులు అడిగినప్పుడు, అక్కడ ఒక గాడిది కట్టబడి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీకు ఒక కొండ పట్టుకొని మనుషుడు కనపడతాడు, అతన్ని అడగండి అని చెప్తారు. ఆ మనిషి ఇతనే, మార్కే, స్తోత్రం కలుగునుగా. అయితే ఆ మేడగది వాళ్ళ ఇంటి పైన దేవుడు బల్లారాధన కార్యక్రమాన్ని మొట్టమొదటి చేశాడు, స్తోత్రం కలుగునుగా. ధన్యత చేసుకుంటే సమాజ మందిరంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఆయన నెట్టేశాడు. విశ్రాంతి దినమును నువ్వు పాటించకుండా విశ్రాంతి దినము నువ్వు ధిక్కరిస్తున్నావు, యెహోవా నామము నువ్వు ధిక్కరిస్తున్నావు, విశ్రాంతి దినమును మేరుతున్నావు అని చెప్పి యేసు ప్రభుని ఎన్నోసార్లు రాళ్లతో కొట్టాలని చూశారు. సమాజ మందిరంలో నుంచి, దేవాలయాల్లో నుంచి ఎన్నోసార్లు యేసు ప్రభుని నెట్టేశారు. కానీ ఈ మార్కు వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి తన గృహంలో పెట్టుకుందండి యేసు ప్రభుని, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.